హలో మామాస్, ఎట్లున్నారు అందరూ? సో మస్తు రోజులు అయిందనమాట మనం కలిసి. సో ఈ వీడియోలో మెడికల్ వైవా ప్రిపరేషన్స్. సో మాకైతే థియరీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫైనల్గా. సో ఈ కమింగ్ డేస్లో మెడికల్ వైవా స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మేము పడే కష్టాలు ఏంటి, ప్రిపరేషన్స్ ఏంటి ఎగ్జామ్ ముందు, దాంతోపాటు ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళి చిల్ అవ్వడం, ఇట్లా వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మిస్ కాకుండా చూడండి. ఎన్నో కష్టాల తర్వాత, ఎన్నో నైట్ అవుట్స్ తర్వాత థియరీ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ డేస్లో మాకు వైవా ఉంది. సో ఆ మెడికల్ వైవా కోసం ప్రిపేర్ అవుతున్నాం. అంటే ఈ రికార్డ్స్ మొత్తం సెట్ చేసుకోవడం కానీ, కరెక్షన్ చేసుకోవడం కానీ, పెండింగ్ ఏమైనా ఫైల్స్ ఉంటే అవన్నీ కలెక్ట్ చేసుకోవడం కానీ, సో ఇదంతా ఉందన్నమాట. సో ఇంకొక 3-4 డేస్లో వైవా స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు నా ప్రిపరేషన్ అంతా కూడా నేను ఒక 3 షార్ట్స్లో పెట్టాను అనమాట. సో దాంతో థియరీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు వైవా ప్రిపేర్ కావాలి. సో ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే, ఇది మేము ఇయర్ మొత్తం కలిసి ఒక 50 కేసెస్ రాయాలన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి బండిల్ 50 కేసెస్. ఈ కేసెస్ అన్నీ మనం వెరిఫై చేసుకొని, కరెక్షన్ చేయించుకొని సబ్మిట్ చేయాలి. సో ఇవి అయితే ఎప్పుడో రాసేసిన, ఈరోజు కరెక్షన్ కూడా అయిపోయింది నాది. సో బేసిక్ ఏంటంటే, ఈ కేసెస్ని ఈ షీట్స్తో మెర్జ్ చేయాలన్నమాట, మ్యాచ్ చేయాలి. సో ఇవి రెపటరీ షీట్స్ అంటారు అనమాట. సో లెట్స్ బిగిన్. మేజర్ పార్ట్ అయితే అయిపోయింది. స్పైరల్ చేయడం కానీ, డీటెయిల్స్ ఫిల్ చేయడం కానీ, కేసెస్ వాళ్ళ ఒక ఇండెక్స్ ఫామ్ చేయడం కానీ అంతా అయిపోయింది. సో ఈరోజు ఏంటంటే ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే కరెక్షన్స్ చేయించుకోవాలి వెళ్ళి. ఏంది బ్రో ఇన్నిగానం పెట్టినావు? ప్రాక్టికల్ చేసుకుంటున్నా. అది ఇట్లుంటుంది వైవా అంటే, ఇన్ని కష్టాలు ఉంటాయి. ఎందులో చెక్కుతున్నదాన్ని రాయాలి కదా బ్రో. అది ఇంత కష్టపడుతున్నది అందరూ. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. నేను పోయేసి వస్తా. సో ఇప్పుడే మళ్ళీ మా గ్రూప్లో మెసేజ్ చేశారు, పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది, ఇంకొన్ని ఫైల్స్ ఉన్నాయి సబ్మిట్ చేయాలి. ఏం మా ఇది పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go. సైన్స్ కోసం వెయిటింగ్ ఆఫీస్ ఉన్నాడా? ఇష్టలు ఎన్ని సైన్స్ ఉన్నాయి ఇంకా? కరెక్షన్ ఎన్ని ఉన్నాయి ఇంకా? అంతా ఉందా? అమ్మో, మీది అయిపోయిందా? సో ఫైనలీ డన్ అమ్మా. సో మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ వరకల్లా అయిపోయింది వర్క్. ఏంటంటే యాక్చువల్గా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో మిగతా ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉండే, అవన్నీ ఫాస్ట్ అయిపోయినాయి. కానీ బాగా తిరగాల్సి వచ్చింది హాస్పిటల్ నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి హాస్పిటల్కి, అక్కడ నుంచి ఇక్కడికి. టైం వచ్చేసి 1:40 అవుతుంది. సో చాలా రోజులు ఏందనమాట ఇట్లా మేము డిపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళి లంచ్ చేసి సర్కిల్ అవుతుంది. సో मैक्स किचन मारो చైనీస్ రెస్టారెంట్ అది. చెక్ చెక్ లంచ్ బ్లాగ్. ఇక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకొని కూర్చున్నాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లా ఇప్పటికే లేట్ అయింది, మస్తు ఫుల్ ఆకలి అవుతుంది. సెర్చింగ్ ఫర్ రెస్టారెంట్. మనం ఆల్మోస్ట్ 2 months అయింది కదా పోక. 3 months. ఈ ఎగ్జామ్స్ వల్ల అంత బ్రేక్ వచ్చేసింది, లాంగ్ బ్రేక్ చాలా అయింది. అందువల్ల లాంగ్ బ్రేక్ వచ్చింది. సో గైస్, డన్ ఫర్ ద డే. బ్యాక్ టు హాస్టల్, రూమ్కి వచ్చేసిన. సో టైం వచ్చేసి 7:45, అరౌండ్ 7:45 అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. వైవా వర్క్స్ కూడా అన్నీ అయిపోయినాయి. సో నెక్స్ట్ వీడియో, కమింగ్ వీడియో మా ఒక వైవా ఎగ్జామ్ గురించి ఉంటుంది, మా ఎగ్జామ్ గురించి ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ కీప్ రాకింగ్.